మనమే కించపరుచుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మౌల్డేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చేయగలగాలి. 2 మళ్ళీ అట్లానే అదే మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే మనం 2 లక్షలు ఇప్పిస్తున్నాం, కట్నం అనేది 2 లక్షలు ఇప్పిస్తున్నాం. ఆ 2 లక్షలు ఇప్పించేటప్పుడు మాకు ₹1,00,000 కమిషన్ మీరు ఇవ్వండి అని అడుగుతున్నాం. అడిగినప్పుడు అది న్యాయమేనా, సమంజసమేనా? కాదు కదా. మనం వాళ్ళకి తగిన విధంగా మనకి పైకం వాళ్ళకి డౌరీ రూపంలో వాళ్ళకి ఇప్పించి మనము అడిగితే అప్పుడు వాళ్ళు సంతోషపూర్వకంగా ఇవ్వాలే తప్ప డిమాండ్ కమాండింగ్తో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకొని వాళ్ళు మాకు ఫీజు లెక్క కొట్టేశారు అని చెప్పడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు. మనము ఏదైతే చేశామో మనకు ఎంతవరకు అయితే దక్కుదల వస్తుందో అది పేరెంట్ అనే వాళ్ళు గౌరవపూర్వకంగా ఇష్టపూర్తిగా మనకి సంతోషంతో మనకి ఇచ్చి పంపితే అది మన బిడ్డలకు ఆశీర్వాదకరం, మనకు ఆశీర్వాదకరం. అలాగా ఒక పేరెంట్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఒక మీడియేటర్ విషయంలో కానీ మనకి ఒక యూనిటీగా మనం ఐక్యత కలిగి ముందుకెళ్ళినప్పుడు ఈ మ్యారేజ్ మీడియేటర్ వ్యవస్థ అనేటువంటిది వర్ధిల్తుంది అనమాట. కానీ ఎవరికి వాళ్ళు అప్పుడు యాక్చువల్గా మనం యూనియన్ మీటింగ్స్ పెట్టుకుంటాం. అసలు ఎందుకు పెట్టుకుంటాం? యూనియన్ మీటింగ్ ఎందుకు జరగాలి అంటే ఏ అసోసియేషన్ ఇప్పుడు ఒకళ్ళు ఒక యూనియన్ నుంచి వస్తారు, ఇంకొకళ్ళు ఇంకొక యూనియన్ నుంచి వస్తారు. అదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కోసం మనం పెట్టుకుంటున్నాం. మొత్తం మదర్ బోర్డు ఒక అసోసియేషన్, అందరికీ ఒకటి అసోసియేషన్ నుంచే వస్తాం. కానీ డిఫరెంట్ ఒక 6 మాకంటూ ఒక కేర్ ఆఫ్ కోసం మనం పెట్టుకుంటున్నాం. కానీ మనందరం ఏ యూనియన్ నుంచి వచ్చినా లేదంటే ఏ అసోసియేషన్ నుంచి వచ్చినా సరే మనము అందరు కలవాల్సింది కూడా ఒకే చోట. ఎక్కడ ఉన్నా ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళవి. కానీ అయినప్పటికీ మనలో ఒక యూనిటీగా మనం ఐక్యతగా ముందుకెళ్ళినప్పుడు ఏదైనా సరే వర్ధిల్తుంది అనమాట. కానీ ఈ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటామంటే ఒక మీడియేటర్ బలోపేతం చేసుకోవడానికి, ఒక యూనియన్ మరొక యూనియన్ కలుసుకొని బలోపేతం చేసుకొని ఒకరికొకరు బయోడేటాలు మార్చుకోవడానికి ఒక అనుసంధానంగా నెలవారీ మీటింగ్ అనేది ఇది డిగ్రేడ్ కాకుండా మెరిట్ లెవెల్లోకి పెంచుకోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అందులో మనకి సలహాదారులు ఉంటారు, వాళ్ళు కొన్ని చెప్తారు. వాటిలో ఒక 10 చెప్తే 2 అయినా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అట్లానే ఈరోజు చెప్పినవి రేపొద్దున ఇంకొద్దిగా చేసుకోవడానికి, ఫర్దర్గా ఇంకొక రెక్టిఫై చేసుకోవడానికి అలాగ ఒక యూనియన్ మీటింగ్ అనేది మనం పెట్టుకుంటాం. అంతేగాని ఒక దండలు సత్కారాలు అవి అయితే కాదు. కానీ అందరం కలిసి కూర్చొని షేర్ అంతే, ఒక షేర్ అనేది చేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నాము, అందరం బాగానే ఉంటాం. ఇక్కడ నుంచి స్టెప్ కిందకి వెళ్ళంగానే ఒకళ్ళ మీద కాదు, ఒకళ్ళ మీద అసలు అది మంచి పద్ధతి అనేది అయితే కాదు అసలు అనమాట. కాకపోతే ఎవరైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఒక మధ్యవర్తిని మనవడే కదా, వీళ్ళు మన ఇదిలో చేస్తున్నాం, మనందరం చేసేది ఒకే బిజినెస్, దాన్ని మన బిజినెస్ని రెట్టింపు చేసుకుంటా చక్కగా సక్రమైన పద్ధతిలో నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు మన బెస్ట్ యూనియన్ లైఫ్ అనేది మీకు మంచిగా ఉంటే ఏ యూనియన్లో నుంచి అయినా సరే సభ్యత్వం తీసుకొని ఉన్నట్లయితే వాళ్ళని మేము ఇక్కడికి రండి అని నేను రిక్వెస్ట్గా నేను పిలవట్లేదు. కానీ ఎక్కడైనా సరే ఒక ఐడెంటిటీ కార్డు, ఎందుకంటే మనం ఒక పేరెంట్ దగ్గర కమిషన్ అనేది వాళ్ళు ఏదైనా ఎక్కొట్టారు, అసలు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం న్యాయబద్ధంగా చేస్తే భగవంతుడు న్యాయబద్ధమైన తూనికి మనకేస్తాడు. అలా కాకుండా ఇన్ కేస్ ఏదైనా మనం మాట్లాడే విధానం కరెక్ట్గా లేక ఫీజులు ఏదైనా ఎక్కొట్టినప్పుడు ఇదిగో పలానా యూనియన్ మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏదైనా మన వాళ్ళతో మౌల్డ్ అవ్వటానికి అది కూడా ఉన్నారు కదా అని ఒక ఐడెంటిటీ కార్డు వేసుకొని నాకు ₹1,00,000 ఇవ్వండి తీసుకెళ్ళి పోలీస్ కేసు పెడతారు. అలా కాదు, మనకి ఎంతవరకు అయితే సమంజసమో అంతవరకు దానికి ఏదన్నా కొంచెం మార్పు చేర్పులు కానీ లేకపోతే మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనకి పేరెంట్స్తో మాట్లాడటానికి ఇది ఒక లైసెన్స్ కార్డు. కాబట్టి ఇది ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఏంటంటే బ్యాగ్లు వేసుకొని వెళ్తున్నారు, ఒక 500 కోసం అలా అనుకుంటున్నారు. అలా కాకుండా ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ నుంచి ఒక కార్డు అనేది ఉంటే మనందరికీ కూడా ఒక లైసెన్సు, మనకి ఒక ప్రొఫెషన్ జాబ్ కాకపోయినప్పటికీ కమర్షియల్ బిజినెస్ అయినప్పటికీ కూడాను ఒక ప్రొఫెషన్ అవ్వాలి అని అంటే మనకు ఒక లైసెన్స్ ఉండాలి, మనలో ఒక యూనిటీ ఉండాలి. కాబట్టి ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే సభ్యత్వం ఒకటి తీసుకోండి. ప్లస్ ఇంకొకటి, మనం ఒక మీటింగ్ చెప్పాలి అని అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే దండలు వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక ₹1,000 ఇస్తున్నారేమో, ఒక్కొక్కళ్ళు ఒక 500 ఇస్తున్నారేమో, అమ్మో యూనియన్ ప్రెసిడెంట్ గారు లక్షలు పోగేసుకుంటున్నారు అనేది ఒక టాక్ వస్తుంది. కానీ ఒక మీటింగ్ అనేది ఇక్కడ జరిగితే దాంట్లో మనకి బర్డెన్ పెరగటం తప్ప మనము పొందుకునేదంటూ ఏమీ లేదు.
కానీ ఏదో మీటింగ్ పెడతాం, చేసుకుంటాం. కానీ అట్లానే మనం ఏంటంటే భోజనం ఖర్చు ఈరోజు ఒక 120 రూపాయలు, లేదా మంచి భోజనం అయితే ఒక 150 రూపాయలు ఉంటుంది. అదంతా బద్దను మనం వచ్చిన వాళ్ళని సత్కరించుకోవడానికి, లేకపోతే ఇప్పుడు అతిథులు ఇప్పుడు ఎక్కడి నుంచో ప్రతి మీటింగ్ కూడా మా బాబు గారు వస్తారు. ఎవరు కూడా డిస్టర్బెన్స్గా అయితే దయచేసి వెళ్ళొద్దు, ఒకసారి వినండి. మేము చీరాల నుంచి పిలుచుకుంటాం, మాకు ఒక అతిథిగా వస్తున్నారు. ఏ రోజు మేము ఒక ఛార్జీ డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఈరోజు పని మానుకొని వస్తున్నాడు అని అంటే ఆ రోజు రోజువారీ జీతం ఆయన ఏదైనా పని చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి. కానీ దేనికి వస్తున్నారు? ఇక్కడికి వచ్చారంటే ఏ రోజు మేము ఒక ఛార్జీ డబ్బులు ఇవ్వటం కానీ, లేకపోతే ఏదైనా కానీ భోజనం కూడా ఒక 100 రూపాయలు మాకు చెల్లించి ఆయన భోజనం చేసి వెళ్తున్నారు. ఆయనకు అవసరమా? లేదు. కానీ ఇక్కడ మా పిల్లలు మాది, ఇది నేను ఆయన సొంత కూతురు అయితే కాదు, కానీ నా కూతురు అని చెప్పుకుంటున్నారు అని అంటే ఒక ఐక్యత స్వభావాన్ని బట్టి. అలానే ఇక్కడ చేరిన వాళ్ళు కూడా ఒక భోజనం ఖర్చు మాత్రమే, ఏదన్నా ఒక టోకెన్ పెడుతున్నారు, అంత దూరం మనం ఛార్జీలు పెట్టుకొని వెళుతున్నాము, 100 రూపాయలు చెల్లించి హోటల్లో భోజనం చేద్దామని ఎవరు కూడా అలాంటి భావాలుంటే తీసేసుకోండి. అలాంటి ఏమొద్దు. మన సంస్థకి ఉపయోగకరంగా అందరూ కూడా సఖ్యతగా వెళ్ళినప్పుడు ఈ రోజు ఒక 30 మంది ఉన్న వాళ్ళు మరొక